నేలను అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే జ్ఞానం, ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన తలరాత మార్చుకుందాం. తాడిపత్రి పట్టణం పిల్లలు మొక్కలు నాటడంలోనే కాదు, మంచి విలువల్ని పాటించడంలోనే కాదు, చదువులో కూడా నెంబర్ 1 అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలా? చెబుదామా? సయ్యా సయ్యా. మనల్ని కష్టాల నుండి తరిమేసే ఆయుధాలు రెండే రెండు. ఒకటి తాడిపత్రి నుంచి బళ్ళారి రాఘవ లాంటి వారు, కేవీరెడ్డి లాంటి వారు, ఎంతో మంది మహానుభావులు ఈ తాడిపత్రి నుంచే బయలుదేరారు సార్. ఈ తాడిపత్రికి మొట్టమొదటి నుంచి కూడా చదువుల్లో కూడా అన్నింటిలో కూడా మొట్టమొదటి స్థానమే ఉంది. మరి దివాకర్ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దాని ద్వారా ఎంతో మందికి విద్యాబుద్ధులు కూడా నేర్పే ఘనత ఈ జేసీ సోదరులకు ఉంది. చాలా ధన్యవాదాలన్నా. ఎందుకంటే చదువుకునేటువంటి పిల్లలు బాగా చదువుతుంటే ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఓ అద్భుతమైనటువంటి కార్యాచరణను కూడా ఈ గో గ్రీన్ తాడిపత్రిలో భాగంగా అన్న రూపొందించారు. చదువుకోవాలని తపన ఉన్నటువంటి ఎవరైనా సరే, ప్రతిభ ఉన్నటువంటి ఎవరైనా సరే ముందుకు పోవడానికి మా వంతు చేయూత తప్పకుండా అందిస్తామన్నటువంటి మన మున్సిపాలిటీ చైర్మన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అంటే ఈ గో గ్రీన్ తాడిపత్రి అంటే ఊరికే మొక్కలు నాటడం, ఫోటోలు తీయించుకోవడం కాదు. మన పిల్లల మనందరి సమగ్ర అభివృద్ధి కోసం, సమగ్ర వికాసం కోసం ఈ గో గ్రీన్ తాడిపత్రి. అందుకే దీన్ని అద్భుతంగా విజయవంతం చేద్దామా? ఇక చెట్టుపాటతోటి నా కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. మనం పుట్టింది మొదలు చనిపోయేదాకా మనం బతకడానికి అన్ని ఇచ్చి బతికిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? చెట్టు. ఎవరు? చెట్టు. మన అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చిన మరుక్షణం మనం బతకాలంటే ఏం కావాలి? ఆక్సిజన్. ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఆక్సిజన్ ఇచ్చే దేవుడు చెట్టు కాకుండా ఎవరైనా ఉన్నారా? సరే, మనకు దాహమైతే నీళ్ళ కదా తాగుతాం. మరి ఈ నీళ్లను భూమి మీదకి రప్పించేటువంటి దేవుడు ఎవరు? ఏ విధంగా? ఈ చెట్లు వీచేటువంటి చల్లటి గాలి ఆ మేఘాల్ని తాకినప్పుడు ఆ మేఘం కరిగి వాన రూపంలో కిందికి వస్తుంది కదా. మరి మన దాహాన్ని తీర్చేటువంటి దేవుడు ఎవరు? చెట్టు. ఆకలైతే అన్నం తింటాం, మరి ఆ అన్నాన్ని ఇచ్చే దేవుడు ఎవరు? చెట్టు ఫలాలనే కాదు, పండ్లనే కాదు. చెట్లుంటేనే వానలు వస్తాయి, వానలు వస్తేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే మనందరి ఆకలి తీరుతుంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం అడక్కపోయినా అన్ని ఇచ్చి బతికిస్తున్నటువంటి దేవుడు, దేవత ఎవరు? చెట్టు. ఒకసారి గట్టిగా చెట్టమ్మకి చప్పట్లు కొట్టారు. మరి ఈ చెట్టమ్మ రుణం తీర్చుకునేటువంటి అద్భుత అవకాశాన్ని మనందరికీ కూడా ప్రభాకర్ రెడ్డి అన్న గో గ్రీన్ తాడిపత్రి ద్వారా మనకి ఇచ్చారు. ఈ చెట్టమ్మ రుణం, ఈ నేలమ్మ రుణం తీర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం గో గ్రీన్ తాడిపత్రి ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా చెట్లను నాటి, పెంచి, పెద్ద చేసి మన భవిష్యత్ తరాలకు అందిద్దామా? మీరు మీ పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు. ఎండనగా వాననగా కష్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, మంచి చదువులు ఇప్పిస్తున్నారు మీ పిల్లలకు. ఈ డబ్బుతో పాటు, చదువుతో పాటు వన సంపదను కూడా పిల్లలకు అందించకపోతే మీరిచ్చే డబ్బు కానీ, మీరిచ్చే ఆస్తులు కానీ మీ పిల్లల్ని కాపాడలేవు. మిమ్మల్ని కాపాడేది, మీ భవిష్యత్తు తరాల్ని కాపాడేది ఈ వన సంపద మాత్రమే. ఇది మనకు ప్రత్యక్ష ఉదాహరణ. మన దేశంలో, ఈ ప్రపంచంలో ఆక్సిజన్ అందక కొన్ని కోట్ల మంది చనిపోయారు కరోనా కారణంతో. అవునా కాదా? ఈ జిల్లాలోనే ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయారు.
భవిష్యత్తులో నీళ్లను కొంటున్నాం, గాలిని కొనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. భవిష్యత్తులో కొని ఆక్సిజన్ సిలిండర్లు వెనకాల కట్టుకొని పుస్తకాలు బ్యాగుల్లాగా వేసుకునేటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనందరం ఏం చేయాలి? పెంచాలి. ఈ గో గ్రీన్ తాడిపత్రిని దిగ్విజయవంతం చేయాలి. చేద్దామా? ఈ పాటని వితౌట్ మ్యూజిక్ మనందరం కలిసి పాడాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే చెట్లుంటేనే మనం, చెట్లు లేకపోతే ఎవ్వరము కూడా లేదు. చెట్లుంటేనే మనం, చెట్లు లేకపోతే ఎవ్వరము కూడా లేదు. అందుకే చెట్టమ్మకు థ్యాంక్స్ చెప్తూ గట్టిగా చప్పట్లు. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా జిందాబాద్. చెట్టమ్మా చెట్టమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లే లేకపోతే ఎవ్వరము కూడా లేవు. ఎవరైనా వచ్చి పైకి రారా, పైకి రా, ఎవరైనా వచ్చి పట్టుకుంటారు. ఈ పాటని మనందరము కూడా పాడుతూ చెట్టమ్మకు థ్యాంక్స్ చెప్తాం. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లను నాటాలా నరకాలా? నరకకూడదని నాటాలని గో గ్రీన్ తాడిపత్రి ద్వారా మీరందరూ ఈ ప్రపంచానికి తెలియజెప్తున్నారు. అందుకే గో గ్రీన్ తాడిపత్రిని మనందరం కూడా సక్సెస్ చేయాలి. చేద్దామా? చేద్దామా? చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఇంటిటి గుమ్మవులోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే అలకరించే పందిరివైనవు. ఇంటిటి గుమ్మవులోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే అలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదుగులాగా ఇంటి మూదైల వేల్పైనవు. నిండు ముత్తైదుగులాగా ఇంటి మూదైల వేల్పైనవు. చుట్టాలు పట్టాలొచ్చిన చిరుతాలితో పలకరించినవు. అందరూ చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా జిందాబాద్. చెట్టమ్మా జిందాబాద్. చెట్టమ్మా జిందాబాద్. నాటుదామా నరుకుదామా? చెట్టని పెంచుదాం. నాటాలా నరకాలా? పెంచాలి. చెట్టమ్మా చెట్టమ్మా జిందాబాద్. ఆకలేస్తే అమ్మై వచ్చి కడుపు నింపే పండైనావు. నిద్రొస్తే ఊయల అయ్యి గాలిల చోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు. నీ గుణముల ఘోరంతైనా మనుషులకు లేదోయమ్మా. చెట్టమ్మా అందరూ గట్టిగా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా 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 పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతోమె పుల్ల
పుల్లైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కుర్చైనావు కునుకొస్తే మంచమైనవు చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెవు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెట్లుంటేనే మనం చెట్లు లేకపోతే ఎవ్వరము కూడా లేం చెట్టమ్మ చెట్టమ్మ జయప్రదం చేయండి గోగ్రీన్ తాడిపత్రిని జయప్రదం చేయండి గోగ్రీన్ తాడిపత్రి కార్యక్రమాన్ని నరులారా హితులారా ఓ పండిత పామరులారా ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా పరిమళించే పచ్చని చెట్లు అవతరించిపోతున్నాయి ప్రాణమిచ్చే పచ్చని చెట్లు అవతరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనము రక్షించగా ముందుకు పోదాం చెట్టమ్మ అందరూ గట్టిగా పాట పాడాలి చెట్టమ్మ రుణం తెచ్చుకోవాలంటే చెట్లను నాటాలి పెంచాలి చెట్టమ్మ పాట కూడా పాడాలి పాడదామా అందరూ పడుతూ చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేదే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెట్లుంటేనే మనం చెట్లు లేకపోతే ఎవ్వరము లేం అని ఈ ప్రపంచానికి మళ్ళీ తెలియజేయడానికే ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ గోగ్రీన్ తాడిపత్రి కార్యక్రమాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్దాం ఒక కళాకారుడిగా నా వంతు బాధ్యతగా ఎక్కడి నుంచో వచ్చాను అన్న చెప్పగానే పిలవగానే తప్పకుండా వస్తానన్నా అని వచ్చాను ఈ తాడిపత్రి పట్టణ ప్రజలుగా బాధ్యత కలిగినటువంటి ప్రజలుగా ఇంత మునుపు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేశారు ఈ గోగ్రీన్ తాడిపత్రి కూడా కార్యక్రమం కూడా విజయవంతం కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పట్టణానికి ఈ కార్యక్రమం మార్గదర్శిగా నిలవాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం నాడు ఆ స్వాతంత్ర వీరుల సాక్షిగా స్ఫూర్తితో తలపెట్టినటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇందులో నా పాటను భాగస్వామిని చేసినందుకు గౌరవనీయులు పెద్దలు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మొత్తం పురపాలక సంఘానికి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనల్ని కరువు నుండి కాపాడే ఆయుధాలు రెండే రెండు ఒకటి చదువు మీ పిల్లల్ని బాగా చదివించండి చెట్లను బాగా నాటండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మా తాడిపత్రికి ఒక విశిష్టత కూడా ఉంది మేము తాడిపత్రి ప్రజానీక సహకారంతో ప్లాస్టిక్ నిషేధించిన తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకంలో కూడా ఎన్విరాన్మెంట్ సైన్స్ లో మా తాడిపత్రి గురించి ఒక పారాగ్రాఫ్ రాశారు అంటే అది మా అందరి ఈ ప్రజల యొక్క ఘనత అనేటువంటిది కూడా మా గోగ్రీన్ చైర్మన్ గారు ఎక్కడికి వెళ్ళినా అదే విషయం చెప్తుంటారు సార్ కాబట్టి మీరు ఏమైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా ఆశిద్దాం సాధిస్తాం ఎటువంటి సంశయం వద్దు అనేటువంటిది కూడా మేము మీకు ఈ సంస్థ ద్వారా తెలియజేసుకుంటూ ఎంతో దూరం నుంచి వచ్చి ఈ గోగ్రీన్ పైన పచ్చదనం పైన మమ్మల్ని అందరినీ కూడా ఈ చైతన్యపరిచినందుకు చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. No, you have come all the way. Grateful to you. Thank you, sir. 64 जीव काम करता नहीं ऐसा करता नहीं ఇప్పుడు మన
జేసీ అస్మిత్ రెడ్డి గారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అన్నా థ్యాంక్ యూ సో మచ్. అన్న పాట మొదలు పెడతానే చాలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. గూస్ బంప్స్ అంటే తెలుగులో ఏమంటారన్నా? రోమాలు నిక్కపొడుచు. నాకు నోరు తెలియదు కానీ అన్న చెప్పినాడు, నిజం ఒప్పుకుంటున్నా నేను. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ రివోల్ట్ 1857లో అనుకుంటా మనకి ఫస్ట్ రివోల్ట్ జరిగిండేది. అప్పటి నుంచి 1947 వరకు మొత్తం చూపించామన్న ఒక్కసారి ఆ పిక్చర్లు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అదేవిధంగా తర్వాత చెట్ల పైన పాటలు పాడినాడు. మీ అందరికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ నాకైతే మీ అందరు గుర్తుండే ఉంటుంది. కొత్త కొత్తగా అని వెంకటేష్ది టాపుది పాట ఉండేది. ఎక్కడ? ఆమ్స్టర్డామ్ లో తీసినాడు. ఆ పాట కూడా చూపించేసినాడు నాకు. మళ్ళా ఆ పాట నుంచి రోజా పాటలు గుర్తున్నాయి మీ అందరికి? ఆ మంచులు, ఆమె ఎగురుతా అంటే ఆ చెట్లు, ఆ గాలి, నాకైతే ఆల్రెడీ నాకు ఇక్కడ మళ్ళా దానికి కూడా గూస్ బంప్స్ వచ్చినాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. గో గ్రీన్ తాడిపత్రి. దీనికోసం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ మన స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం. కొంచెమేలే, ఎక్కువసేపు బోర్ కొట్టిను, కొంచెమే మాట్లాడతా. ఎందుకంటే చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఎవరిని ఇట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు అబ్బా ఎత్తినాడబ్బా టాపిక్ అనుకునేవాడిని. అయినా సరే నిజం చెప్తున్నా, ఆ రోజు అట్లా అనుకున్నా గాని ఈ రోజు దేశం అంటేనే చాలు రక్తం ఉడికిపోతూ ఉంటుంది. ఎక్కడికి పోతున్నాం మనం అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, మనం ఎక్కడికి పోయినాము, అసలు ఏమన్నా జరిగిందా, మనకి ముందుకు పోతున్నామా అని. కాదయ్యా, ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో ఎక్కడా లేని విధంగా కులాలు, మతాలు, బడుగు బలహీన వర్గాలు ఇవన్నీ ఉంటే వీళ్ళందరినీ ఒక వేదికపైకి తేవాలంటే ఏమి సాధ్యమా చెప్పండి మీరంతా. అయినా సరే మొట్టమొదటగా మన స్వాతంత్ర యోధులు, అమరవీరులైన పెద్దలు ఎంత కష్టపడింటే మనం ఈరోజు స్వేచ్ఛగా ఇలా కూర్చొని ఉన్నాం. స్వాతంత్రం ఒక ఎత్తైతే తర్వాత కాలంలో వచ్చింది, ఇంగ్లీష్ లో అయితే ఈక్వాలిటీ అంటారు, సమానత్వం తెలుగులో. థ్యాంక్ యూ అన్న అందించినందుకు. మొన్నటి వరకు చూసాం మనం. ఏమయ్యా మనమంతా నిజం చెప్పండి, ఒకరి భుజం పైన ఒకరు చేయి చేసుకొని నడిచిన రోజులు ఉన్నాయా? మళ్ళా ఈరోజు చెయ్యి పట్టుకొని నడుస్తాం, ఎవరిని పట్టించుకోం, ఎవరినైనా దగ్గర పిలుచుకొని మాట్లాడతాం. మరి అటువంటి స్థితికి వచ్చామంటే ఎవరి వల్ల? మన పెద్దలు. ఉదాహరణకి అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ వల్ల మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఒక 2 నిమిషాలు.
సో నా ఫ్లో అయితే ఆగిపోయింది, పర్లేదు. ఇదే నేను చెప్పిండేది. ఇప్పుడు మన దేశంలో అందరినీ కలుపుకొని పోతూ ఉంటాం. సో బేసిక్ గా ఒక సైడ్ ఈక్వాలిటీ అయిపోతే ఇంకో సైడ్ మనకి ఎకనామికల్ రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి. ఎకనామికల్ రిఫార్మ్స్ అంటే ఏం ఆర్థికంగా ముందుకు పోవడం. 1991లో మన పివి నరసింహారావు గారు గవర్నమెంట్ లో మొదలు పెట్టినారు. ఫస్ట్ టైం మనకి ఎకనామికల్ ఫార్వర్డ్నెస్ రావాలంటే అక్కడ స్టార్ట్ అయింది. సో ఇట్లా మెల్లిగా ఒకటి ఒకటి దాటుకుంటా వచ్చేటప్పటికి మనకి 75 సంవత్సరాలు అయింది. మామూలుగా ఒక పిల్లోడు పుడతానే పరిగెత్తాడు. ఫస్ట్ తల ఎత్తడం నేర్చుకుంటాడు, తర్వాత దొల్లుతాడు, తర్వాత పాకుతాడు. అదే విధంగా మనం కూడా ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చి మనకు ముందుకు పోవాలంటే టైం పట్టింది. సో అందుకు నేనైతే ఎప్పుడు నేను చాలా గర్విస్తా నేనైతే ఇటువంటి దేశంలో పుట్టానని చెప్పి. ఇంకొకటి, యూత్ కెన్ లీడ్. నేను అడిగేది మీ అందరిని ఒకటే, ఎందుకు యూత్ అనేవాళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నించట్లేదు? ఇంతకు ముందు కాలంలో అయితే ఖచ్చితంగా యూత్ అనేవాడు ప్రశ్నించాడు కాబట్టే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని నేను అంటాను. ఎందుకంటే ఆ కాలంలో పిల్లప్పటి నుంచి కానీ మొదలు పెట్టేవాళ్ళు మన దేశం గురించి, మళ్ళా రోజు జరిగే విషయాల గురించి పిల్లలతో షేర్ చేసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ముందు నుంచే దేశభక్తి ఎక్కువగా ఉండేది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీరు చిన్నప్పటి నుంచే దయచేసి కొంచెం ఇక్కడో అక్కడో కాస్తో రోతో దేశభక్తి ఇంప్లిమెంట్ చేయండి పిల్లలకి. వై కాంట్ యూత్ కమ్ అవుట్ అండ్ లీడ్? డైరెక్ట్ గా నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే మళ్ళా మనము 1857కి వెళ్ళిపోతాము. వాళ్ళు చేసిన కష్టం వృధా అయిపోతుంది. సో దయచేసి యూత్ ప్లీజ్ కమ్ అవుట్, ముందుకు రండి. చివరికి ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయినా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అప్పారావు గారు, గురుజాడ అప్పారావు గారు రాశారు ఇది. సారీ, గురుజాడ పేరు మర్చిపోయినా అప్పారావు గారు గుర్తున్నారు నాకు. మన గురుజాడ అప్పారావు గారు రాశారు అది. దాని అర్థం అంటే ఏంది? మనము ముందుండి నడిపిస్తేనే మన దేశం ముందుకు పోతుందని. గో గ్రీన్ కాన్సెప్ట్. మామూలుగా చెప్పాలంటే మా తండ్రి గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు స్వార్థపరుడు. అవునా కాదా? ఏటికి అవునంటున్నావు? తను నా ఊరు అనుకొని చెప్పి ఆ స్వార్థంతో గ్రీన్ కాన్సెప్ట్, బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్ 2006లో మొదలు పెట్టినాడు. డెఫినెట్ గా 100% ఇంప్లిమెంట్ అయ్యింది. ఆ స్వార్థంతో తను నా ఊరు బాగుండాలని చెప్పి ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాడు. కాబట్టి మీ అందరి సహకారంతో ఈరోజు మన ఊరు ఇంత పచ్చగా ఉంది. ఇది వేదిక కాదు కానీ నేను పేర్లు ఏవి ఎత్తను, నాకు అవసరం లేదు కూడా. చాలా మంది అడ్డుకున్నారు. అదే రోజు అడ్డుకున్న వాళ్ళు ఈ పార్కు ఆగిపోయింటే, ఏమయ్యా మీరు ఈరోజు సాయంత్రం ఇంత స్వేచ్ఛగా నడచగలుగుతారా? ఇటువంటి స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారా? ఏమో చెప్పండి మీరంతా, అవునా కాదా? మీ అందరికి ఇష్టం లేనట్టుంది. అవునని చెప్పండి, అవునంటే. లేదంటే వద్దు, పోదాం పదండి ఇంటికి అందరం. రైట్, సంతోషం. ఖచ్చితంగా మీ అందరికీ ఉంది. బయటికి చెప్పుకోలేకపోవచ్చు.
కానీ గర్వపడదాము. ఇటువంటి నాయకుడు లేకపోతే మనకి ఎవరు లీడ్ చేసే వాళ్ళు ఉండరు. మా తండ్రి గారని నేను చెప్పి పోడుకోవట్లేదు. చాలా మందికి ఐడియాలు వస్తాయి, కానీ ఇటువంటి ఐడియాలు అయితే ఎవరికి రావు. నేనైతే మా తండ్రి గారికి ఆల్రెడీ చెప్పిన, మీరు నేర్పించిపోతున్నారు అందరికి అన్ని, నేను రేపు చేయలేకపోతే ఎట్లా అని. చేస్తా, చేయాలా కాదు, చేస్తా. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా దీనికన్నా ఇంకా ఎక్కువే ట్రై చేసి ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తా. ఈరోజు పొద్దున చిన్న వాక్యం రాస్తున్నా, అది బాగుందో లేదో నాకు కూడా తెలియదు. ఏదో చదువు చేస్తుంది, చదువుతా మీ అందరికీ. మీరు చెప్పండి ఎలా ఉందో. అన్న ఏమైనా తప్పులుంటే మీరే నన్ను కరెక్ట్ చేయండి, ఎందుకంటే నేను కూడా అక్కడ ఉండేవాడినే. మన ఊరు మన శ్వాస, మన ఊరు మన శ్వాస. మనమే లేని మన ఊరు ఏల. మన ఊరు మన శ్వాస, మనమే లేని మరమూరు ఏల. అందుకేరా పచ్చదనం పరిరక్షణ. మళ్ళా దీని అర్థం ఏమైందో నాకు తెలియదు, కానీ ఏమన్నా ఇది కరెక్టా తప్ప నేను రాసిండేది నాకు తెలియలేదు. అద్భుతంగా మీరు తీసుకుని ఈ గో గ్రీన్ తాడిపత్రి అర్థం అందులో ఇమిడి ఉంది. ఇదొకటి ఎందుకో పొద్దున ఊరికే కూర్చోంటే ఖాళీగా రాసుకున్నా. అన్నిటికంటే దౌర్భాగ్యత పరిస్థితి ఏంటంటే ఈ రోజు మనము చెట్ల నాట గురించి మాట్లాడుకుంటున్నాం. అంత స్థితికి వచ్చేసాం. సో దయచేసి అందరం జాగ్రత్త పడదాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంది. నిన్న మొదలు పెడితే ఫార్మ్స్ ఇస్తే ఆల్రెడీ దాదాపు 1500 మంది మాకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ రిజిస్టర్ చేసినందుకు. అదే మాకు స్ఫూర్తిగా ఉంటుంది, ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది. మీ ఇన్వాల్వ్మెంట్ లేదంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా చేయాలంటే. ఎందుకు చేయాలా అనిపిస్తుంది. అందుకే ఈ కాన్సెప్ట్ లో ఏం చేశామంటే, మీరు ముందుకొచ్చి మా ప్రోగ్రామ్ లో రిజిస్టర్ అయితే, రిజిస్టర్ అయినప్పటి నుంచి ఒక చెట్టు, ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది ఒక చిన్న సామెత, గివ్ అండ్ టేక్. సో మీరు మా కోసం చెట్టు నాటి కోసం ఏదైనా చేస్తాం. యువకుల ఇన్వాల్వ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే దానికి మళ్ళీ ఇంకోటి చెప్తా ఉంది కదా, మనకి చిన్న సామెత, నేటి బాలులే రేపటి పౌరులు. ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయం, అదే ప్రాబ్లం మనకి. సో మీరు ఇన్వాల్వ్ అయితే, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి వీకెండ్ టైంలో ఏదో ఒక విధంగా సహాయపడతాం. అంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకి పోతుంటే, ఏదైనా ఇంటర్వ్యూకి వాళ్ళని ఎట్లా ప్రెజెంట్ చేసుకోవాలా, వాళ్ళ ఇంటర్వ్యూతో ఎట్లా మాట్లాడాలా, ఇటువంటి చిన్న చిన్న క్లాసెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు ఇవి ఇంప్లిమెంట్ చేస్తాము. చివరికి నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి మనము ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, మీరందరూ జాయిన్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గో గ్రీన్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసిన అనంతపురం నుంచి ఎంతో శ్రమపడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నా నమస్కారాలు. ఇప్పటికే నిజంగా ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇక్కడ కూర్చోని వాళ్ళు ఎప్పుడో లేచిపోయిందరు, కొందరు పోయినారు, అంటే వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇట్లే కూర్చున్నారు. మీటింగ్ లో కూర్చోాలంటే కూర్చోరు. నేనైతే అప్పుడు నుంచి వాచ్ చేస్తానా, ఒక 10 మందో 20 మందో 30 మంది వెళ్ళిపోయినారు. కానీ
1500 మంది ఇక్కడ కూర్చొని ఉన్నారంటే చాలు, మీరు చాలు నాకు. నేను ఎక్కువ టైం తీసుకోను దీన్ని, ఎందుకంటే మా మెంబర్స్ కి మళ్ళీ మీటింగ్ ఉంటుంది, మనం ప్రత్యేకంగా పెట్టుకుందాం. ఈ పరిస్థితి ఎందుకు అనేది మీకు డౌట్ ఉంది. 5 ఏళ్ల నుంచి నేను ముసలోళ్ళ వరకు అంటే ఇంకా అది కాటికి పోయేంత వరకు కూడా మెంబర్ కావచ్చు. దీని వెనకాల మీరు చెట్టు అనుకుంటారు, చెట్టు కాదు, చాలా కాన్సెప్ట్ ఉంది. మెంబర్షిప్ ఉండే వాళ్ళకందరికి ప్రతి ఒక్కరికి ఏజ్ వైజ్ మేము డివైడ్ చేసి మళ్ళీ మీటింగ్లు పెడతాను. చాలా మంది 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ కూడా జాయిన్ అయినారు. వాళ్ళు అనుకోవచ్చు ఏంటి ఇదని. ఎస్, మీ అందరి క్లాసెస్ ఉంటాయి. కనీసం 15 days ఒక క్లాస్, కుకింగ్ క్లాస్, బ్యూటిషియన్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను చూస్తుంటా మన ఊర్లో పిల్లలు పాపము ఎంత అంగులు ఎంత అందంగా ఉన్నాయి కానీ సిటీలో నీళ్ళు కనపడ్డాం. నేను మా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండాలా, అన్ని విధాల ముందు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గో గ్రీన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన. మీరందరూ ఏమనుకుంటే ఏదో చెట్టు నాటేది అనుకుంటున్నారేమో కదా, చెప్పండి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడరు? చెట్టు నాటేది అనుకుంటేవా? చెట్టు నాటేది కదరా పడికి మళ్ళా, ఉత్త చెట్టు నాటితే ఏమొస్తుందిరా, అది పెరుగుతుంది. అసలు ఈ చెట్టు దీని వయసు ఎంత తెలుసా? ఎంత ఉంటుందమ్మా? 7 years. ఈ చెట్టు తెచ్చేదానికి ఎంతైంది తెలుసా మీకు? మీకు అవసరం లేదు, అది నా పని. మీరు చెప్తున్నా చెట్టు ఎలా పెరుగుతుందో మా పిల్లలు కూడా అలానే పెరగాల. ఈ కాన్సెప్ట్ లో చాలా దాగి ఉంది, మీరే చూస్తారు ముందు ముందు. మన లెనిన్ చెప్పాడు, సార్ దిస్ కాన్సెప్ట్ విల్ బి నంబర్ 1 ఇన్ ఇండియా. ఈ కాన్సెప్ట్ చాలా మంది నన్ను అడిగి, మన బీబీసీ నుంచి ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు, ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అని. ఆయనకు అంతా చెప్పేదానికి సార్ సార్ అన్నాడు పొద్దునూరులో. ఏం సార్ పొద్దునూరు సార్ అంటాను అంటే, ఈ ఐడియా ఎవరిచ్చినారు అన్నాడు. ఎవరు లేదు, దేవుడు ఇచ్చినాడు. మా ఊరు బాగుపడాలంటే నేను ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాను. ఏమన్నది నాకే, మీకు తెలుసా మీరెంత గొప్ప వాళ్ళు? మా నాయన 43లో ఇదే తాడిపత్రిలో ఈడ గాంధీ పార్క్ ఉండేది. మా నాయన బాగా సిగరెట్లు తాగేవాడంట. ఆ రోజు గాంధీ గురించి చెప్తా ఉంటే అదే లాస్ట్ సిగరెట్ అని పడేసి, ఆ రోజు నుంచి ఫ్రీడమ్ ఫైటర్. అక్కడి నుంచి మమ్మల్ని మీరు ఎంత ఆదరించినారంటే 73 ఏళ్ళు ఆదరించినారు. మేము రుణపడి ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు, మొత్తం ఇండియాలో 76, 77 ఏళ్ళు ఒక ఊర్లో నిలబడినారంటే మీ వల్లనే. మేము అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, గాంధీ నెహ్రూ టైంలో ఫ్రీడమ్ ఫైటర్ గా మా నాన్న ఉండి, మరి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్ల కొడుకులు కానీ పిల్లలు కానీ ఇంకోరు కానీ అట్లా కంటిన్యూ అవుతున్నారు. మీ దాక్షిణ వల్ల మేము కంటిన్యూ అవుతున్నాం. నేను ఆర్మీసీలు మీకోసం పనిచేస్తా. నాకు 69 ఏళ్ళు, బట్ నాకు 69 ఏళ్ళు వయసుకే. ఇటు ఉందే లోపల ఎంత స్వీట్ 16. ఆ స్వీట్ 16 కాబట్టి ఈ ఐడియా వచ్చింది. ఏం నవ్వుతారు? 16 ఏళ్ళు క్యాష్ వచ్చిన చూపించమా, ఎల్లో దాన్ని ఏదో తుమారు ఉమర్ కా నీకన్నా నేను ఎంగో ఈడ. అందుకే ఇట్లా ఆడేయాలి. ఆ గుడ్డకాయ కాదులే, గుడ్డకాయ. అందుకే నాకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. నేను 16 ఏళ్ళు ఉన్నట్లే, నేను 16 ఏళ్ళు మీరున్నారు, మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలా ఆలోచిస్తా కాబట్టి ఇలాంటి ఐడియాస్ వస్తాయి నాకు. ఎందుకు
ఎప్పుడు మీ గురించి ఈ తాడిపత్రి గురించి ఆలోచిస్తా. మీరు కూడా నిరూపించినారు మొన్న 16 నెలల్లోనే 12 నెలల్లోనే మళ్ళీ నన్ను ఎక్కించినారు. ఎవరు ఎక్కించినది? ఈ రోజు మేము ఇంత హైట్ లో ఈడున్నామంటే ఎవరి వల్ల? మీ వల్ల, మీ వల్ల, మీ వల్ల. ఈ ఊరు చెప్తున్నా, నాకు దిగులు లేదు, ఏం లేదు. అదే బాగా గట్టిగా ఉంటా. నా కొడుకుకి నేను సంపాదించ మళ్ళీ వాడు చూసుకుంటాడు. నేను ఎవరు చూసుకోవాలా? తాడిపత్రి ప్రజలు చూసుకోవాలా, నా బాధ్యత. మీరు నాకు సహకరిస్తాడు బాగా తెలుసు సార్. యూ విల్ సీ దిస్ తాడిపత్రి ఇన్ ఇండియన్ మ్యాప్ ఫర్ గ్రో గ్రీన్, నో ప్లాస్టిక్, క్లీన్ సిటీ. ఏదో ఆడ చెప్తున్నారు ఇండోర్ 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 అంటున్నారు. ఇండోర్ లో మహారాజులు ఉన్నారు, మా ఊర్లో హృదయం ఉండే మనుషులు ఉన్నారు, అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు సార్ మా ఊర్లో. చూడండి ఎలా ఉంటుంది మా ఊరు. 6 months లోపల ఇది 32 ఎకరాలు. చూడండి రోజు రోజుకి ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందో. దయచేసి మీరు కొద్దిగా సహకరించండి ప్లీజ్, దయచేసి సహకరించండి. నేను నా ముందర ఏం లేదు కాసేపు చిన్న చెప్తాను మానుకుంటారు, ఎందుకంటే టైం అయిపోయింది. పొద్దున్న మీ పిల్లోళ్ళు మొంగడుకుంటారు, పుక్కలిచ్చమనండి బయటకు వచ్చి దాని చెట్టు మీద. మీ స్కూల్ నుంచి వస్తారు, బాటలు తీసుకొని నీళ్లు మిగులుతా చెట్టుకేయండి. మీరు పెంచే చెట్టుకేయండి సార్. మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. దీని మీద చెప్తున్నా కదా, ఇప్పుడే 1400 మంది ఏమో మెంబర్స్ అయినారు. ఈ మెంబర్స్ ను ముందు టేకప్ చేసి మేము చాలా ఉన్నాయి ప్రోగ్రాంలు. మీకు ఇంకోటి చెప్తున్నా, మీ పిల్లలకు ప్రపంచం చూపేయండి. పుట్టక ముందే కడుపులో ఉండగానే పూట చేస్తారు వారికి. ఏమే అవేంటో వచ్చిన డైపర్లు అంటారే, అది కూడా కొంటారు. ఒంటికి పంపించడం ఇష్టం లేదు మీకు అందరికి. మానుకోండి, ప్రపంచం చూపేయండి పిల్లలకి. ప్రపంచం తెలియకనే వీళ్ళంతా ఇట్లయినారు. జాగ్రత్త లేదు, హిస్టరీ లేదు, ఏమీ లేదు. ఉంది మీకు దేవుడిచ్చిన వరం ఏంటి? కొద్దిగా స్పెండ్ చేయండి వాళ్ళ ముందర ప్లీజ్. మీ పిల్లల్ని 10 నిమిషాలు పలకరేయండి. మీ పిల్లల్ని అర్ధగంట సేపు కూర్చొని మంచిగా మాట్లాడండి. టైం లేదు. మా తెలుగు వాళ్ళకి అయితే ఏంటో వస్తాయి. ఏ లక్ష్మి, జ్యోతిలక్ష్మి ఏదో వస్తాయి కదా పొద్దున్నే టీవీలో ఏంటో వస్తాయి. వదినమ్మ, మహాలక్ష్మి, ఇంకా ఏంటో ఆకాశం కదా, కార్తీక దీపం అనుకుంటారు. వచ్చేపు కార్తీక దీపం. నేను ఒక ఆయన చూసిన వాళ్ళ ఇంటికి పోయినా, ఆయమ్మ పుత్రుడు ఇట్లా పోతుంది ఇట్లా అంటారు. ఏంద్ర అర్థం కాలేదు. లాస్ట్కి ఆయమ్మ పొయ్యి మీద గోళం పెట్టింది. ఏమి వాళ్ళు ఆయన నాతో మాట్లాడుతాడు, ఆయమ్మ పుత్రుడు ఇట్లా పోతుంది ఇట్లా అంటారు. ఏంటి ఇది అల్లాడిస్తాను, ఈ రోజు వస్తుంది అల్లాడించాను. ఏం అడిగినా నీకు ఏమైంది అవుతుందంటే, అదేదో కార్తీక దీపం వస్తుందంటే నన్ను కూడా ఇష్టపడుతుంది దీపము. కార్తీక దీపమే ఏది చూస్తారు. అంత మొగుళ్ళని ఎట్లా సతాయించాలా, అత్తను ఎట్లా సతాయించాలా. అనుకోండి, పిల్లల ముందు అతడితో దృష్టి పెట్టండి దయచేసి. అసలు మీకు ఎవరికి ఏం తెలియదు. నిన్న మొన్న పోయి స్పారో అంటే ఎవరంటే పిల్లలు ఇంజనీర్ అంట. స్పారో ఎవరంటే తెలియదు. ఈడుండే వాళ్ళు సగం మందికి తెలియదు స్పారో అంటే. స్కూరీలు అంటే అసలే తెలియదు. ఏదిరా స్కూరీలు అంటే? ఎప్పుడు చూసినావురా? అందుకే బొమ్మలు తెచ్చి బొమ్మలు కూడా చూపించాడు పిల్లలకి. అంటే ఇంక ఉడత కాదు కాయ కూడా కనపడలే. మొన్న కోయంబత్తూరు పోయినా ఎవరో తెచ్చిపోయిండే పిండా కూడా ఏదో పెడతారు. నాకు అర్థం కాలే. ఏడబ్బా కాకులు తెచ్చి వాడు కాకులు తెచ్చాడు. దాంట్లో తీసుకొచ్చా నేను అబద్ధంగా ప్రమాణాన్ని దేవుడితో చెప్తారా? ఈ అమ్మ ఏటకు వచ్చింది మనకు గతి. కాకులు గతి అట్లా ఇచ్చిపెట్టు. మన గతి ఏంటి? కోవిడ్ లో 18,000, 19 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టి కూడా బతికించలేకపోయినాం. బాధేసింది. శవారి కూడా నేను కూర్చున్నాయి తాడిపత్రిలో.
అనేసిపోతే అంటే లాస్ట్ నాన్నను కానీ అమ్మను కానీ కూడా పట్టించుకునే రోజులు వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చింది. మా ఊరు ప్రజలు చక్కగా బాగా పిలుచుకొని అని లేకపోతే ఇప్పుడే చెప్పాడు లేదని చెప్పినాడు. సిలిండర్లు మోసానికి మనకు మళ్ళీ ఒక బండి కావాలి. ఆ గట్టి మనకు కొద్దు, తాడిపల్లి ప్రజలు కొద్దు. బ్రహ్మాండంగా మీరు చేయండి, నేనున్నా. ఒక్క పైసా ఖర్చు కాదు. మీరే చెప్తున్నారు స్కూల్ పిల్లలకు నీళ్లు మిగిలితే అడిపోయండి, పొద్దున్న బ్రష్ చేసుకున్నప్పుడు చేయండి. ఎందుకంటే ఇంకేది అతను బూడ్చేది మీరు 2 రోజులు అనుకుంటారు. లేదు నాయన నిన్న మధ్యాహ్నం బూడ్చిన పని. దీని ధర చెప్తే మీరు ఎన్నుకోలేరు, కష్టము. అవసరం లేదు మీకు. చాలా మంది అనుకుంటే ఇదే మున్సిపాలిటీ లెక్క అనుకుంటారు. కొందరు అనుకుంటాడు అవతల వాళ్ళు టీలు కూడా సుమారు కొట్టినాడు రా. ఏది కొట్టేది ఉంటే కదా గవర్నమెంట్ లెక్క ఉండేది, నేను కొట్టేదానికి. లేదు స్వామి, గవర్నమెంట్ లెక్క కూడా లేదు. మనకు వదిలే గవర్నమెంట్ గురించి మన గురించి మనం మాట్లాడుకుందాం. నాకు దీని నిండా బుర్ర నిండా చాలా ఉన్నాయి. ఈ 32 ఎకరాలను ఎలా చేస్తానో చూడండి. బ్రహ్మాండంగా ఉండాలా, మన ఊరు ప్రజలు హ్యాపీగా ఉండాలా. కనీసం సాయంత్రం వచ్చి అట్లే నా కుమారుడు కూడా ఒక జపనీస్ టీమ్ ఉంది ఇండియాలో, బెంగళూరులో ఉంది. వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాడు. ఆ జపాన్ లో ఉందంటే మినీ ఫారెస్ట్ ఉంటాయి, 30 స్క్వేర్ ఫీట్ లో ఫారెస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం, వాడు మాట్లాడుతున్నాడు. డెఫినెట్ గా వీ హావ్ సీన్ ద వరల్డ్. ప్రపంచం చూసినాము, ఎలా ఉండాలో మాకు తెలుసు. మిమ్మల్ని ఆ లోకానికి తీసుకుపోతా అంటే పైకి అట్లే ఇదే పైగా తప్పు చెప్పినా మొత్తం ప్రపంచం ఎలా ఉన్నదో చూపిస్తా. మీరు సహకరించండి. ఎవరు రూపాయి ఖర్చు పెట్టద్దండి. చెప్తున్నా కదా, ఇప్పుడు ఆడ ఉయ్యాల్లో అన్నీ చేపిస్తున్నాం. దానికి 9 లక్షలు అవుతుంది. మరి మా కౌన్సిలర్ అమ్మ 5 లక్షలు ఇచ్చింది దానికి. చెప్తున్నా కదా, మీరు కూడా ఒక చెట్టును పెంచండి. కావాలంటే మీ పేరు వేస్తాం, దాన్ని చూసుకోండి. దాని నాలుగు పనులు చూసుకోండి. దండ చెట్లు ఉన్నాయి, రేపు రిజిస్టర్ చేసుకోండి. నువ్వు రేపు చెప్పుకోవచ్చు నీ కూతురుకో, కొడుకో, మనవరాలకో, మనవడుకో నేనే వేసింది అని. ఆ తృప్తి ఉంటుంది మీకు. ఏది వృధా కాదు. రేపు మీ బుద్ధి మీరు పెంచితే మీ పిల్లలు దీన్ని అనుభవిస్తారు. దయచేసి టైం అయింది. చెప్తున్నా మెంబర్షిప్ ఉన్నాయి. రేపు నెల ఎప్పుడు ఏజ్ డివైడ్ చేసి దాని ప్రకారం మేము మీటింగ్లు పెడతాం. ఏమే మెంబర్షిప్ ఇప్పుడు ఉండేది చాలా అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కసారి మీతో మీటింగ్లు పెట్టి అన్నయ్యాక మీకు తెలుసు అది కాన్సెప్ట్ అంతా, అప్పుడు అందరినీ చేర్చుకుంటాం. సో అలానే గ్రో గ్రీన్ అంటే పొల్యూషన్ లేకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అశ్విత్ రెడ్డి, పవన్ రెడ్డి గారు ఇద్దరు మా కౌన్సిలర్ మొదట స్టార్ట్ చేశారు. ఎలక్ట్రికల్ బైక్ స్కూటర్లు ఇస్తున్నారు మా కౌన్సిలర్ అందరిలోకి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచే స్టార్ట్ కానీ వాడు తప్పు చేశారు, మీతో టబాయిలు కలిసినారు. నాకు తెలియదు. గ్రో గ్రీన్ అని మళ్ళీ టబాయిలు కాలుష్యం. ఇప్పుడు నుంచి ఎప్పుడు టబాకులు పెట్టొద్దండి. ఏదో అయిపోయింది తొందర లేదు. మరి అందరికి నమస్కారాలు. మా వాళ్ళు ఏదో కొన్ని మెమంటోలు పెట్టారు. వేసన వచ్చిన పోస్టర్లు పెట్టాం. దాంట్లో ఒక 10 మందికి 350 మంది ఏమో వచ్చారు. 10 మందికి ప్రైజులు వచ్చాయి. మరి త్వరగా చెప్తా అంటే కింద ఇచ్చండి. లెనిన్ వస్తాడు కిందికి. సార్ లెనిన్ పాడతారు మీరు. లేవు నీడే ఉంటారు లెనిన్. నమ్మ త్వరగా నువ్వు అన్ని లేట్ చేస్తావు. అలానే ఈ రోజు ఈ చెట్లు పంపించిన ఆయన ఏం పేరంటే సురేష్ రెడ్డి, సతీష్ గారు అన్ని విధాలా మనకు విజయవాడ నుంచి ప్రతి విషయంలో కూడా ఆయన అన్ని సహకారాలు అందిస్తున్నాడు. మరి ఈ రోజు ఈ చెట్లు ఇవన్నీ వచ్చినాయంటే కూడా సతీష్ గారి దయ వల్లనే, ఆయన యొక్క కృషి వల్లనే ఇక్కడ ఈ చెట్లన్నీ నాటగలిగినాం. ప్రతిసారి పాపం బ్రహ్మాండంగా పనిచేస్తాడు ఆయన. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మనం గత 13వ తేదీన పచ్చదనం మీ పిల్లలందరూ కొత్తగా ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారమ్మా. వారికి పచ్చదనం ఆవశ్యకత అనే అంశం పైన పోటీలు నిర్వహించాం. అందులో ఆంగ్ల మాధ్యమము, తెలుగు మాధ్యమంలో, అందులో 2 మాధ్యమాల్లో కూడా రాశారు. అందులో బెస్ట్ 10 అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే వాళ్ళ ప్రైజులు ప్లస్ మిగిలిన 7 మెంబర్స్ కూడా ఆల్రెడీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజులు ఇచ్చాం 300 మందికి. ఈ రోజు ఆ 10 మందికి మాత్రం ఇక్కడికి పిలుస్తున్నాం. 10th ప్రైజ్ బి ప్రత్యూష, డాక్టర్ ఆఫ్ బి నాగరాజు, జేసీఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజ్, 3rd BSc. బి ప్రత్యూష ప్లీజ్ తొందరగా రావాలమ్మా. నెక్స్ట్ 9th ప్రైజ్ అన్న కిందికి రావాలి ప్లీజ్. లెనిన్ గారిని అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 9th విన్నర్ వి నాగజ్యోత్స్న, సన్ ఆఫ్ బీసీ కొండయ్య, జేసీఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజ్, 2nd BSc. 8th ప్రైజ్ జి ప్రవీణ, డాక్టర్ ఆఫ్ జి రమేష్, జేసీఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజ్, 1st BSc. 7th ప్రైజ్ जी बी साई काव्य, डॉक्टर ऑफ बी वासुदेव रेड्डी, सेंट मेरीज अकाडमी इंटरमीडिएट. 7th प्राइज प्लीज. 6th प्लेस एस तस्लीम, डॉक्टर ऑफ एस मोहम्मद रफी, जेसीएनआरएम डिग्री कॉलेज, 1st BSc. వైస్ చైర్మన్ ఇద్దరు దిగిరండి కొంచెం. ఫిఫ్త్ ప్లేస్ ఈ గీతా మాధురి, ఈ గీతా మాధురి కదమ్మా. ఎస్ థ్యాంక్ యూ. ఫోర్త్ ప్లేస్ ఎం భవానీబాయ్, ఎం గోపాలరావు, జేసీఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజ్. థర్డ్ ప్లేస్ ఒక్కరు కూడా ఇంతమంది యువతున్నారు, యువతను ప్రోత్సహించాలి అని చెప్పి లెనిన్ గారు అందరూ చెప్పారు, ఒక్కరు కూడా తప్పదు కొట్టాలి. థర్డ్ ప్లేస్ ఏ నాన్సీ బేడి, ఏ నాగరాజు, మౌర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, 9th క్లాస్. సెకండ్ ప్లేస్ కే దీపిక, డాక్టర్ ఆఫ్ కే రాజేంద్ర, జేసీఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజ్. మీరు ఉండమ్మా, మీరు ముగ్గురు తీసుకో. ఫస్ట్ ప్లేస్ కరికృష్ణ, ఫాదర్ ఆఫ్ కే ఆదినారాయణ, ఎన్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్. నిలబడు సార్. చైర్పర్సన్ గారి పర్మిషన్ తో సునీల్ అనే అబ్బాయికి మనం ప్రామిస్ చేసాం, ఆ రోజు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వాలి సార్. ఉన్నాడు అదేవిధంగా ఇంత ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ఉన్న ప్రైజ్ పంపిస్తాం కదా, వాళ్ళకి అందరికి తెచ్చిన ఇప్పుడు షేక్ అబ్దుల్ రహీం గారు, వైస్ చైర్పర్సన్ గారు, సార్ మీ స్కూటర్ దగ్గర రావాలి. అందరూ
మీరు పిల్లలంతా పక్కన పక్కకు వాళ్ళు లోపలికి పోవాలి. ఒకటి తీసి ఈ రాబర్ట్ కౌన్సిలర్లు అందరూ పోయి ఒక్కొక్క స్కూటర్ దగ్గర ఒక్కొక్కరు ఆగండి సార్. దయచేసి ఒక్కొక్క స్కూటర్ దగ్గర ఒక్కరొక్కరు ఆగాలి. అవతల నిలవడమ్మా ఈ బాబా మీరు ఇక్కడ స్కూటర్ మీద వాళ్ళు కూర్చోవాలమ్మా. కౌన్సిలర్ మీరు ఇక్కడమ్మా ఒక్క నిమిషం ఇక్కడమ్మా. ఆయన కూర్చుంటాడు. ఒక్క అక్క జరుపు ఆడలేదా? వీడికి రా భయ్యా, ఇక్కడికి రా, ఇక్కడికి రా భయ్యా. సార్ మీరు కూర్చోండి అమ్మా. ఎవరి స్కూటర్ పైన వాళ్ళు కూర్చోండి. కూర్చోండి ఊరి కదా. ఇప్పుడు ఇనాగరేషన్ చేయవలసిందిగా చేసి ప్రెస్ అంతా సార్ ప్రభు కూర్చోండి. అందరూ కనపడతారు కూర్చుంటే. మొత్తం 20 మంది కనపడతారు కూర్చుంటే. ఎవరి స్కూటర్ పైన వాళ్ళు కూర్చోవాలి. సార్ గో గ్రీన్ చైర్మన్ గారికి కూడా ఒక స్కూటర్ ఉంది సార్. స్టార్ట్ చేయండి. వస్తూనే స్టార్ట్ చేయండి. బటన్ ఏముందని చూడండి. స్టార్ట్ కరో భాయ్. స్టార్ట్ అయింది. సౌండ్ స్టార్ట్ లో ఉన్నట్లేనా? సౌండ్ స్టార్ట్ అయిపోయింది బండి. మీరు కూర్చోండి అన్న.
ये जूम जैसे बशीर సార్ ఒకసారి ఇట్రా సార్ అంతేలే